నా పేరు ఓన్ రామకృష్ణ, మాది పాతపట్ల మనం కావుగోడి గ్రామం. మీరు ఎన్ని సంవత్సరాలు సార్ జొన్న నడుస్తున్నారా? మేము 10 సంవత్సరాల నుంచి జొన్న నడుస్తున్నాము. ఇంతవరకు మీరు బయట కెమికల్ ఎరువులు కెమికల్ ఎరువులు వేసేవాళ్ళము, యూరియా, డిఏపి, పొటాసు. ఈ సంవత్సరం మనము అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ 82 ఎకరాకి ఎన్ని కేజీలు వాడారు? 10 కేజీలు వాడాను, 5 కేజీల ప్యాకెట్లు 2. తర్వాత 82 ఇది వాడాము. తర్వాత దానివల్ల మీకు ఉపయోగం ఏమైనా చేను ఎదుగుదలలో కానీ జబ్బుల్లో వేసిన దానికి ఎకరాకి 45 క్వింటాల్ చొప్పున వచ్చింది దిగుబడి. మామూలుగా వేసిన దానికి 40-38 క్వింటాల్ వచ్చింది. దానివల్ల మొక్క ఎదుగుదల కానీ దానివల్ల మొక్క కూడా మంచి ఏపుగా ఉంది, పొట్ట సైజు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఎరువు అనేది ప్రతి రైతు వాడుకోవచ్చు కదా? ప్రతి రైతు కూడా ఈ ఎరువు అనేది వాడుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం కదా అందరికి? దీనివల్ల ఉపయోగం ప్రతి రైతుకు కూడా చెప్పవచ్చు. మీకైతే సాటిస్ఫైగా ఉంది? 10 మంది సాటిస్ఫై ఉంది, 10 మంది రైతులు కూడా వేయచ్చు. ఓకే, థ్యాంక్స్ సార్. వేసిన దానికి ఇంకా వేసిన దానికి వేయిన దానికి తేడా కూడా చూడండి. ఇవి వేసినవి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ 82 వాడిన జొన్నసేను తొలగ గ్రాన్యూల్స్. ఇవి నార్మల్ యూరియా, డిఏపి, పొటాస్ వాడినది జొన్నసేను తొలగ గ్రాన్యూల్స్. ఇవి కూడా దీనివల్ల ఈ గింజలు కూడాను ఈ యూరియా, డిఏపి, పొటాస్ వాడిన గింజలేమో కొంచెం లొట్టల్లాగా అక్కడక్కడ ముడతల్లాగా వచ్చింది. ఇక్కడ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వాడినవి అంటే గింజ తాలుగా సైజు కానీ రంగు కానీ చాలా బాగా దృఢంగా వచ్చింది. ఈ ఎరువు అందరు రైతులు వాడుకుంటే రైతులకి చాలా సేవ్ అవుతుంది, పొలాలకి సారవంతంగా ఉంటుంది, రైతుకి ఆరోగ్యంగా ఉంటుంది, పెట్టుబడి కూడా తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుందని కోరుకుంటున్నాను రామకృష్ణ గారు. ఓకే, థ్యాంక్ యూ.